నమస్కారం మాస్టర్ ఎంకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మనం ప్రతిదీ గనక పరిశీలనగా గనక లోతుగా మనం ఆలోచిస్తే ప్రతి సత్యం బోధపడుతుంది నాన్న మనకి. కానీ ఆ పరిశీలన దృష్టితో మనం చూసే తీరిక సమయం మనకు ఉండదు. ఒక్కసారి నువ్వు గమనించు, మనం ఒక పని ఏడుస్తూ చేస్తున్నావా, నవ్వుతూ చేస్తున్నావా? నవ్వుతూ చేస్తే ఎలా ఉంటుందో, ఏడుస్తూ చేస్తే ఎలా ఉంటుందో మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈ సృష్టిలో ఎవడి పని వాడు చేసుకుంటే అన్నం పుడుతుందా? పుట్టదు. మన కాళ్ళు మనం పిసుక్కున్నామనుకో, ఎవడో ఒక బేడ డబ్బులు ఇవ్వడం. మన ఇల్లు మనం ఊడ్చుకుంటూ కూర్చుంటే మన ఇంట్లో పొయ్యిలో పిల్లి లేస్తుందా? లేవదు. మరొకటి పొలంలో పని చేస్తే వాడు కూలీ ఇస్తున్నాడు. కొట్టు పెట్టి 10 మందికి కావాల్సిన సరుకులు సప్లై చేస్తుంటే మనకు కావలసిన అన్నం పుడుతోంది. 10 మందికి సంబంధించిన ఆఫీసులో పగలల్లా పనిచేస్తే ప్రతి ఫస్ట్ తారీఖుకి వాడు ఇచ్చిన డబ్బులతో, జీతం డబ్బులతో పట్టెడన్నం తినగలుగుతున్నాం. అవునా? అలాగే తోటివాడికి సేవ చేస్తే తప్ప మనం బ్రతకడానికి అవకాశం లేకుండా ప్రకృతి ఏర్పాటు చేసి పెట్టిందన్నమాట. ఎవడు బ్రతకాలన్నా మరొకడికి సేవ చేసి బ్రతకవలసిందే. కాకపోతే ఆ చేసే సేవ ఏడుస్తూ చేస్తున్నామా, నవ్వుతూ చేస్తున్నామా అన్నది ప్రశ్న. ఏడుస్తూ చేస్తున్న వాళ్ళని సంసార జీవులు అన్నారు, నవ్వుతూ చేస్తున్న వారిని ముక్త జీవులని పిలిచారు. నవ్వుతూ పనిచేస్తే సేవకుడు అవుతావు, ఏడుస్తూ చేస్తే బానిసవవుతున్నావు. తోటివాడి మేలు కోరి చేస్తే మానవులందరికీ సోదరుడు అవుతున్నావు. నీ మేలే నీకు ముఖ్యమనుకుంటే సోదరులను తినే రాక్షసుడు అవుతున్నావు. చేయవలసిన పని ఎప్పుడూ ఒక్కటే, చేసే స్థితి పైన ఆధారపడి ఉంటుంది. మనం సుఖపట్టానికి పెట్టి పుట్టామా లేదా అన్నది. ఎవరికైనా చెప్పుకోదగిన మంచి జరిగితే ఆయన చాలా అదృష్టవంతుడండి అంటాం. అదృష్టం అన్న పదానికి కన్నపడనిది అంటే మనకు కనిపించనిది అన్నమాట. మనం ఎప్పుడో ఏ ముద్రణ ప్రోద్బలం వలనో ఒక లాటరీ టికెట్ తీసుకుని ఆ విషయం మనం మర్చిపోయామనుకో, కొన్నాళ్ళకి మనం కొన్న టికెట్కే ప్రైజ్ వచ్చినట్టు ప్రకటించారనుకో, అంత అదృష్టమని పొంగిపోతాం. మనం ఎప్పుడో తోడివారికి చేసి మరిచిన సత్కర్మల ఫలితాలే తరువాత జీవితంలో అదృష్టాలనబడే సౌఖ్యాలుగా అమరుతూ ఉంటాయి. అంతేగాని మనం ఏమీ చేయకుండా మాత్రం ఏ అదృష్టము ఎప్పుడు కలిసి రాదు. అప్పుడు అదృష్టం అదృష్టమే, అంటే కనపడదన్నమాట. అర్థమైందా? ఇది అర్థం చేసుకుంటే అదృష్టం యొక్క ఇదే ఉంటే అర్థం, అంటే ఎప్పుడో మనం ఏదో చేసి ఉంటేనే ఆ రూపంలో మనకి కలిసి వస్తుంది.